వచ్చిన వాడు మెల్లగా వస్తూ ఉంటారు. అలాగే వాద వివాదాలతో కాలము వ్యర్థం చేయడం పనికి మాలిన పని. అంతర్ముఖుడవై కాలం సద్వినియోగం చేయి. ఇక్కడ అంతర్ముఖం అంటే ఏమిటి? ఏమా సరోజ కనపడుతుందా? గురువు గారు, అంతర్ముఖాన్ని ఏ విధంగా తీసుకుంటాం? ఇంద్రియ వ్యాపారాల జోలికి దాంతో బయటికి పోకుండా ఆలోచన రాహిత్యమై ఉండడం అంతర్ముఖం అనుకుంటున్నాను గురువు గారు. బయటికి పోవు సరే, గురువు గారు. చూచే నేను లోపలికి చూస్తే తప్ప తెలియదు, లోపలికి చూడాలిగా. అవును గురువు గారు, అవును గురువు గారు. సో అంతర్ముఖము ఉన్నప్పుడు బయట విషయాలు ఏవి రాకూడదు. గురువు గారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? శాస్త్రాల జోలికి పోతున్నారు, విషయాల జోలికి పోతున్నారు. మంచి అంటావు, చెడు అంటావు, అనుకూలం అంటావు, ప్రతికూలం అంటావు. సో ఇది కావాలంటావు, ఇది వద్దంటావు, బాగుంటుందంటావు. ఇవన్నీ కూడా మానసిక చర్యలు. గురువు గారు. సో మనస్సులో సంకల్పం వస్తేనే ఇవన్నీ ఉంటాయి. అవును గురువు గారు. సంకల్పం లేకుండా నీ దృష్టిని బయట వాటి మీద పెట్టవద్దు, లోపలికి చూడు అనేది అంతర్దృష్టి. గురువు గారు. అంతర్దృష్టి అన్నా, మౌనం అన్నా, ఉన్నదన్నా, నీ సహజత్వం అన్నా అంతా ఒకటే. గురువు గారు. అంతేగాని అంతర్దృష్టి వల్ల ఆత్మ ప్రకాశించదు. గురువు గారు. నీవు ఇంట్లో ఉండటం వల్ల బయట ప్రపంచం నీకు తెలియదు అంతవరకు. అవును గురువు గారు, అంతే. నేను ఇంట్లోనే ఉన్నాను, నాకు ఆత్మ ప్రకాశించడం లేదు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి. అంతర్ముఖమైనప్పుడు ఇది నష్టం కావటం లేదు. గురువు గారు. నిద్రపోయినప్పుడు ఇది నష్టం కాదు, కలగనేటప్పుడు నష్టం కాదు. ఎలా అర్థం చేసుకోవాలి మనం? చింతావిహీనమై నిలిచి ఉండు అని అర్థం. గురువు గారు. అంత మాత్రం చింతావిహీనమయ్యి అంతర్ముఖం అయినా కూడా స్వరూప జ్ఞానం ప్రకాశించకపోవచ్చు కదా గురువు గారు, దాని గ్యారంటీ లేదుగా. ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు, ఏం చేసినా. ఆల్రెడీ ఆత్మే కాబట్టి. ఆల్రెడీ ఉన్న సంగతి నీకు తెలియదు. తెలియదు గురువు గారు. అవును గురువు గారు. నేను అంటే ఆత్మ అహంస్ఫురణ అని దేహాత్మ బుద్ధిలో ఉన్న జీవుడికి తెలియదు. అవును గురువు గారు, అవును గురువు గారు. ఇదంతా కూడా ఇదేదో అడ్డు ఉన్నది, అడ్డు తొలగించుకుంటే అది ప్రకాశిస్తుందని అనుకుంటూ ఉంటారు. గురువు గారు. నిజానికి ఆత్మపరంగా చూస్తే అడ్డే లేదు. దేనికి? గురువు గారు. సూర్యుడికి చెయ్యొద్దం పెడితే వెలుగు ఆగిపోతుందా? లేదు. కాకపోతే బోధించడానికి అనుకూలంగా ఉంటుందని నీ ఆలోచన నీకు అడ్డు, గురువు గారు. నీ దేహత్వ బుద్ధే నీకు అడ్డు.
నీ చింతనే నీకు అడ్డు. అందుకని చింతా విహీనం. గురువు గారు. చింతా విహీనం బాగానే ఉంది, ఆ, దానివల్ల ఆత్మ ప్రకాశించదు. గురువు గారు. సార్ మెల్లిమెల్లిగా చదువుతాయినా. వాద వివాదాలతో కాలము వ్యర్థం చేయడం పనికి మాలిన పని. అంతర్ముఖుడవై కాలం సద్వినియోగం చేయి. అంటే ఏంటి? అనవసరమైన లోక వ్యవహారం జోలికి పోవద్దు, ఆ, అనవసరమైన విషయాల జోలికి పోవద్దు. నేను చూసింది సత్యము, నువ్వు చూసింది సత్యం కాదు, ఇది మంచి అది చెడు, ఇది కావాలి అది వద్దు, ఈ వాదనలు నీకెందుకు? గురుగారు. నీవు దాక్ష్య చింతన బెడనాడు అని అర్థం. అంటే లోక వ్యవహారాలు అంటే తగ్గించుకుంటే ఆత్మవిచారం ఉండదు. లోకంలో కనుక నీవు జరుగుతున్న విషయాలు చర్చ చేస్తూ పోతావు, వేగమేంటి? కనుక అంతర్ముఖుడుగా అనే దాంట్లో చింతావిహీనమని, వృత్తిరాహిత్యమని చెప్పదు. దానివల్ల నీ ఉపయోగం ఏంటి? వెరీ సింపుల్. సపోజ్ నువ్వు పేపర్ చదవటం మానేశావు, అందులో ఉన్నది ఏదో నీకు తెలియదు, నిన్ను ఏది బాధించదు. అవునవును, కరెక్ట్. అంతవరకు వాటితో దూరంగా ఉంటావు. నువ్వు బయట తిరుగుతున్న కొద్దీ లోక వ్యవహారం అంతా నీ అమ్మడి తిరుగుతుంది, స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి ఇది అట్లాగూ అది ఇట్లాగా నీకెందుకు జోలిపోవద్దు. అంతర్ముఖం అంటే బీ స్టిల్, మౌనంగా ఉండు, నిశ్చలంగా ఉండు. దీనివల్ల ఇమ్మీడియట్ బెనిఫిట్ ఏమిటి అంటే బాహ్య వస్తు విషయాలు నిన్ను బాధించు, అంతవరకు. ఇవన్నీ కూడా నీ ఆలోచనలే కాబట్టి ఆలోచన రహిత స్థితిలో నీ దృష్టిని ఉంచు అని అర్థం. మరి ఇంద్రియాల ద్వారా బయటికి పోతున్నావుగా, చూస్తున్న విషయాలన్నీ కలెక్ట్ చేస్తున్నావుగా, ఇది మంచి అని, ఇది అనుకూలమని, అది ప్రతికూలమని, అది వద్దు అని చెప్పదు. వాటి వల్ల వాటిని ఎక్కువ లోక వ్యవహారాలతో ఎక్కువ సత్సంబంధం పెట్టుకున్న కొద్దీ వీటికి బాహ్యంతో ఎక్కువ సత్సంబంధం పెట్టుకున్న కొద్దీ ఎక్కువ కాదు, ఒక్క విషయం ఉన్నా చాలు అది పరిగెడతాడు. ఎక్కువ తక్కువ క్వశ్చన్ లేదు. ఎనీ థాట్ ఈజ్ ఓన్లీ ఎక్స్టర్నల్. థాట్ ఫ్రీ ఈజ్ ఇంటర్నల్. మీకు దేహాత్మ బుద్ధి జనించిన తరువాత వచ్చేవన్నీ కూడా థాట్సే. గతంలో రికార్డ్ అయినవన్నీ వస్తాయి బయట. కాబట్టి వాటి జోలికి పోవద్దు. ఉదాహరణకి దేవుడు ఉన్నాడా లేడా, ఒకరు ఉన్నాడంటాడు, లేడంటాడు. దేవుణ్ణి చూసిన వాడు ఎవరు లేరు, అదే అంటారు మహర్షి. దేవుని చుట్టూ నేను మిగిలి ఉంటాయి కదా అన్నాడు బయట. అంటే అర్థమేంటి? దేవుడు ఉన్నాడంటే ఎంత అహంకారమో, దేవుడు లేడంటే కూడా అంతే అహంకారం.
ఉమ్. మరి సత్యం ఏంటి? నీవున్నావా? నీవుంటే ఏ రకంగా ఉన్నావు అది ముందు తెలుపు. గురువు గారు. అందుకని అంతర్ముఖం, ఉమ్. అందుకని నిశ్చలత్వం, అందుకని చింతావిహీనం, అందుకని భావశూన్యం, అందుకని దృశ్యభారితం. ఇట్లా ఉపదేశాలను చెప్పిందంతా కూడా నీవు గురువు గారు. నీవుగా నిలిచి ఉండటానికి. ఇప్పుడు ఉన్నావు, అవును. ఏదో లోపలికి వెళ్తే ఆత్మ ప్రకాశిస్తుంది, బయట ఉంటే ప్రకాశిస్తుంది అనుకోకూడదు. బాహ్యాంతరములు లేవు ఆత్మకి. గురువు గారు. పాయింట్. అర్థమవుతుంది గురువు. అందుకని అంతర్ముఖం. అంతర్ముఖం అంటే ఏంటి? జ్ఞాన దృష్టిని చూచే నేనుని దేనిని చూడకుండా చెయ్యమని అంటాం. అంతర్దృష్టి అంటే అదేదో లోపలికి పోవాలి, తీవ్రంగా ఉండాలి, అదేం లేదు. కళ్ళు మూసుకొని కూర్చుంటాం. బయట ఏమైనా అంతర్ముఖం అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటాం కాదు కదా గురువు గారు. కాదు. కళ్ళు తెరిచినా మూసినా చూచే నేను చూడకపోతే అది తన స్వరూపాన్నే బాహ్యాంతరము లేకుండా చూస్తుంది. నువ్వు దేహాత్మతో చూస్తున్నావు, లోపల బయట అంటున్నావు. బయటంతా ప్రపంచం ఉంది, సృష్టి ఉంది, ఇతరులు ఉన్నారు, జరణ మరణాలు ఉన్నాయని అనుకుంటున్నావు. అటువంటి భావనకి చోటివ్వద్దు. కాబట్టి అంతర్దృష్టి అంటే బాహ్య చింతన లేకపోవటమే అంతర్దృష్టి. అంతేగాని లోపలికెళ్ళి ఏదో చూడటం కాదు. అర్థమవుతుంది. లోపల ప్రయాణం అని కాదు అక్కడ. లోపల ప్రయాణం లేదు, ఏదీ లేదు. చూచే నేను దేనిని చూడకపోతే తన్ను తాను చూస్తుంది, అది అంతర్దృష్టి. అంతేగాని లోపల బయట అని కాదు. ఇక్కడ ఏం ప్రమాదం ఉంది? ఆత్మ ఏదో లోపల ఉన్నట్టు బయట లేదేమో అనుకుంటావు. కానీ ఆత్మకి బాహ్యాంతరము లేకుండా ప్రకాశిస్తూ ఉండదు. కాబట్టి అంతర్దృష్టి అనే పదంలో చూచే నేను దేనిని చూడకపోతే, పరోక్ష జ్ఞానము తెలయెత్తకపోతే అది తన్ను తాను గుర్తిస్తుంది, అది స్వరూప జ్ఞానము అని అర్థం. ఇప్పుడు చూచే నేను ఇంద్రియాల ద్వారా ఏది చూడద్దు. కళ్ళు, చెవు, ముక్కు ఉండయే, అంతే ఇంద్రియాల ద్వారా ఏమీ గ్రహించద్దు. నువ్వు అవి ఉంటాయి, కానీ నేను దేనిని చూడకపోతే ఈ అహంకారము పరోక్ష జ్ఞానము కలిగి ఉండకపోతే, పరోక్ష జ్ఞానం అంటే మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా దేనిని నీవు గుర్తించకపోతే ఆ నేను బాహ్యాంతరములు లేకుండా తన్ని తను చూస్తుంది. Are you getting this picture? నీవు ఉంటావు, ఏ ఇంద్రియం ద్వారా ఏ పని చెయ్యవు నువ్వు. అప్పుడు నీ దేహస్మరణ కోల్పోతావు, ప్రపంచ స్మరణ కోల్పోతావు. ఎందుకని? చూచే నేను పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయింది పరోక్ష జ్ఞానంలో.
అప్పుడు నీవు కళ్ళు తెరిచినా మూసినా మేక్స్ నో డిఫరెన్స్. కళ్ళు మూసుకుంటే ఆత్మ చూడొచ్చు, కళ్ళు తెరిస్తే జగత్తును చూస్తా అనుకుంటావు. అది కాదు. అసలు ఇంద్రియాలతోటి ఏ సంబంధము లేదు. ఇప్పుడు చూస్తున్న నేను, గ్రహిస్తున్న నేను దేనిని గ్రహించకపోతే, దేనిని గుర్తించకపోతే ఆ నేను తనకు తానుగా తన మూలంలో నిలిచి గుర్తిస్తుంది. గురుగారు. అందుకని ఉత్తరాజ్యం అయిపోయింది. అక్కడ నీకు దేహాత్మ బుద్ధి లేదు. దేహంతో పూర్తిగా డీలింగ్ అయిపోతుంది, ఇంద్రియాలతోనే డీలింగ్ అయిపోతుంది. గెటింగ్ ది డిఫరెన్స్. అంటే కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా నీకు ఇప్పుడు సపోజ్ మనము గుర్తించకూడదు, రిజిస్టర్ కాకూడదు. చూచే నేను ఇప్పుడు కూడా జ్ఞానమేను. ఆ జ్ఞానం బేస్ తో చేసుకొని చూస్తుంది. జ్ఞానంతోనే ఇంద్రియాల ద్వారా చూస్తున్నావు. అవును గురువు. ఇంద్రియాలు చూడలేవు, వాటంతట ఏ పని చేయలేవు. సో చూచే నేను, ఆత్మ నేను ఒకటేను. నువ్వు చూస్తున్నప్పుడేమో పరిమితమైన జ్ఞానంగా ఉంది, జీవుడుగా. చూడనప్పుడు ఇన్స్టంటేనియస్ గా ఆ నేను అనంతంగా ఉంది, వాక్యానంతరములు లేకుండా శేషుడు. అందుకని మౌనము, అందుకని అంతర్ముఖము, అందుకని దృశ్యవారికం, అందుకని చింతావిహీనం. అంటే అహంకారానికి నీవు ఏ పని కల్పించకపోతే, వృత్తిరాహిత్యమైతే ఆ నేను ఇన్స్టంటేనియస్ గా తన మూలంలోకి వెళ్ళిపోతుంది, డిస్కనెక్ట్ అయిపోతుంది ప్రపంచంతో, ఇంద్రియాలతో. మెలకువ ఉంటుంది, డిస్కనెక్ట్ అవుతుంది. కాబట్టి నీ లోపలే నీవు బయట చూస్తుందంటే లోపల నుంచే చూస్తావు, లోపల ఉంటేనే చూస్తావు బయట. సో ఆ ప్రక్రియ ఆగిపోతుంది. పూర్తిగా ప్రాపంచిక విషయ వాసనలతో డిస్కనెక్ట్ అయిపోతుంది. దాన్నే మనం మౌనం అంటాం, దాన్నే నిశ్చలత అంటాం, దాన్నే అంతర్ముఖమనం. ఏ పేరన్నది అంటే గురువుగారు చెప్పమ్మా. ఇక్కడ చూస్తున్నా కూడా ఆ మనస్సు దాన్ని గ్రహించకపోతే అంతర్ముఖంలో ఉన్నట్టేనా గురువుగారు? మళ్ళీ నువ్వు మనస్సు చూడకపోతే అంటే ఒక వస్తువు అంటే గ్రహించకపోతే అన్నాను గురువుగారు. చూసినా కూడా ఆ మాట అనొద్దు, చూసినా కూడా అనొద్దు, చూడదు ఇంకది. ఓహో, సరే సరే. ఒక గుడ్డి కన్ను ఉంది, గుడ్డి కన్ను ఎదుటి నువ్వు ఏ బొమ్మ పెట్టినా చూడలేదు. అవును, కానీ అది గ్రహిస్తుందిగా గురువుగారు. వాళ్ళకి ఇప్పుడు గుడ్డి వాళ్ళు స్పర్శ ద్వారా అది గ్రహిస్తారు కదా. అమ్మా, ఆ స్పర్శ ద్వారా నువ్వు కూడా గ్రహించకూడదు. గుడ్డివాని వలె ఉండమన్నాడు మహర్షి. గురువు గారు అంటే ఏమిటి? అహంకారము పంచేంద్రియముల యొక్క వ్యాపారాలని తీసుకుని ప్రవర్తిస్తుంది, విత్డ్రా అయిపోతుంది పూర్తిగా. పరోక్ష జ్ఞానము తల ఎత్తకపోవటమే అంతర్ముఖం. గురువు గారు అంతర్ముఖం అంటే ఏదో లోపలికి పోవటం కాదు. గురువు గారు అర్థమైంది. బాహ్యముఖం అంటే ఏదో బయటికి పోవటం కాదు.
గురువు గారు. నిజానికి నీ లోపల ఉన్నదే నువ్వు బయట చూస్తున్నావు. ప్రొజెక్ట్ అవుతుంది. అవును గురువు గారు. ఒక స్టేటస్ లో ఇందా కూడా పెట్టాను, దుర్యోధన గురువు గారు. మంచివాడు కూడా లేడు. అవును గురువు గారు. ఎందుకు లేడు? వాడి భావన అట్లా ఉంది. అవును గురువు లోపల గారు. ఉంటే బయట చూస్తున్నావు. కరెక్టే గురువు గారు. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటి అంటే, వ్యక్తిగా నువ్వేది చూడలేవు, గురువు గారు. కానీ ఇప్పుడు చూచేది కూడా సాపేక్ష జ్ఞానము. గురువు గారు. దీన్నే మహర్షి వారు లోయర్ సెల్ఫ్ అన్నారు. గురువు గారు. ఆర్టిఫిషియల్ సెల్ఫ్, లోయర్ సెల్ఫ్. గురువు గారు. ఈ గురువుగారు, లోయర్ సెల్ఫ్ అనేది చెప్పు. సత్సంగం వల్ల ఉపయోగం ఉంటుందా గురువు గారు? శంకరుని అడగాలి. శంకరాచార్యులు వారు ఏమన్నారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, అవును గురువు గారు. నిశ్చలతత్వం, నిశ్చలతత్వ జీవన్ముక్తి అని ఇంతవరకు లిస్ట్ ఇచ్చారు ఆయన. అవును గురువు గారు. సత్సంగము అంటే కబుర్లు చెప్పుకోవటం, భజనలు చేయటం కాదు. గురువు గారు. ఆత్మగా నిలిచి ఉండటమే సత్సంగం. సత్సంగం. బాహ్య చింతన విడనాడటమే సత్సంగం. సత్తుతో సాన్నిధ్యంగా ఉండడం. సత్తుతో నీవు కలవలేవు. అంటే వ్యక్తిత్వం కలవదు, ఆల్రెడీ అది ఒకటే కాబట్టి. వ్యక్తిత్వం లేదు కాబట్టి కలవదు. గురువు గారు. చీకటి లేదు కాబట్టి వెలుతురుతో కలవదు. అవును గురువు గారు. వెలుతురు ఎక్కడున్నా చీకటి ఉండదు. అవును గురువు గారు. కాబట్టి సత్సంగం అనే పదం అజ్ఞానంతో ఉంటూ జ్ఞానంతో కలవటం అనుకుంటావు. మహర్షి అంటున్నారు అసలు అజ్ఞానమే లేదు, ఉన్నదే జ్ఞానం. గురువు గారు. కలవటం అంటూ ఉండదమ్మా. గురువు గారు. సంగం అంటే కలయిక. అవునండి. సత్తుతో ఏది కలవదు, ఆత్మ దేనిని కలుపుకోదు. గురువు గారు. దానిలో ఏది లేదు. అలహాబాద్లో త్రివేణి సంగమం చూసినట్టుగా ఆ నదులు అట్లా ఉండదు సంగమం అంటే. గురువు గారు. ఎందుకు చెప్పారు? ఆత్మంగా నిలిచినప్పుడు ఈ జీవుడికి మోహము నశిస్తుంది. సత్సంగత్తే నిస్సంగత్వం, డిసోసియేషన్, ప్రపంచంతో సంబంధం ఉండదు. నిస్సంగంతో నిర్మోహం ఏర్పడుతుంది, నిర్మోహంతో నిశ్చలత్వం ఏర్పడుతుంది. అవునండి. ఆ నిశ్చలత్వంతో ఈ జీవుడికి ముక్త స్థితి అదేనని చెప్పండి. గురువు గారు. కాబట్టి సంగము కలయిక అనేది ఎక్కడ లేదు అసలు. అజ్ఞానము జ్ఞానంతో కలుస్తుందా? చీకటి వెలుతురులో కలుస్తుందా? లేని పాము తాడుతో కలుస్తుందా? లేదు గురువు గారు. కాబట్టి సత్సంగం అనేటువంటి పదంలో ద్వైతంలో ఏదో భగవంతుడిని విచారం చేయటం, చదవటం, భజనలు చేయటం, చర్చించటం అది సత్సంగం కాదమ్మా. అటువంటిది వద్దంటున్నారు. అవునండి. విషయ చర్చ వద్దు అన్నారు కదా, వాద వివాదాలతో. అర్థమైంది గురువు. ఆత్మ దేనితోనూ కలవదు. జీవభావంతో నీవు కూడా ఆత్మతోటి ఉండలేవు. గురువు గారు. ఎందుకు కలవద్దు? గురువు గారు. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. గంగయ్య గారు ఆనంద
ఏం లేదండి అయ్యా. అయ్యా శ్రీనివాసరావు గారు, ఏమన్నా ఉంటే అడగచ్చు. ఏమి లేదు సార్. ముఖ్యంగా ఏదో ఆత్మ నుంచి విడిపోయి ఒకటి వచ్చినట్టు తిరిగి దాంట్లో కలుస్తున్నట్టు అంటూ ఏది ఉండదు. అలా ఉండదు. తాడు నుంచి ఏదో పాము వచ్చినట్టు బయటికి, ఆ పాము తిరిగి తాడులో కలిసినట్టు ఎలాగైతే లేదో, ఇక్కడ కూడా జీవభావన ఆది నుంచి తృణీకరించబడింది. అసలు జీవుడే లేడు. ఇది అర్థం చేసుకోవాలి. ఉన్నదే ఆత్మ జ్ఞానం. అంటే. That's all. ఆత్మ అంటే జ్ఞానం. అంతేగాని జీవుడు బికమింగ్ ఆత్మ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. లేదా ఆత్మ ముక్కలే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అయ్యేది కూడా అవుట్ ఆఫ్ క్వశ్చన్. లేదు. అది ముక్కలు కాదు, దానిలో ఏది కలవదు. ఏమా ప్రశ్న? నమస్కారం గురుగారు. అదే నాకు ఒకటే గురుగారు, ఇప్పుడు ఇవన్నీ మాకు థియరిటికల్ గా అర్థమవుతోంది, చాలా క్లారిటీ ఉంది మీరు చెప్తా ఉంటే. కానీ డే టు డే లైఫ్ లో ఇవి ఎలా అన్వయించుకోవాలి? మనకి ఒక్కొక్క ఇన్సిడెంట్ ఎదురైనప్పుడు ఇది అబద్ధము అని మనం అనుకున్నంత మాత్రాన అది మన ఫిజికల్ బాడీను దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. మనస్సు దానికి పూర్తిగా యాక్సెప్ట్ చేసి ఓకే ఇది సత్యం కాదు అనే దానికి పూర్తిగా అది అవ్వడం లేదు. ఇది ఎలా అన్వయించుకోవాలి? ఇదంతా అబద్ధము అనే దానికి కనపడకుండా లేదు. వెరీ సింపుల్. ఎవరు దీన్ని గుర్తిస్తున్నారు? అది తేలిపోతే చాలు. ఎవరు అన్వయించాలని అంటున్నారు? నేనుందేమో చూడు. అది చూడకుండా నేనంటే పశువులని, నేనంటే దేహము, ఈ సమస్యలన్నీ వస్తున్నాయి, హౌ టు యాక్ట్ అంటున్నావు. నీవు ఒక పనిముట్టు వల్ల నువ్వేమి చెయ్యలేవు. నీకంటూ సొంతంగా ఏదీ లేదు. నీ ఉనికే నీకు తెలియదు. నిన్ను నడిపించేది ఆ ఉच्चतर శక్తి. కాబట్టి ఎవరు ఇది నడిపిస్తున్నారు, ఎవరు చూస్తున్నారు అని నువ్వు విచారం చేస్తే అక్కడ ప్రశ్న లేదు, వ్యక్తిత్వము లేదు, సృష్టి లేదు. సో నువ్వు ఎలా బిహేవ్ చెయ్యాలనేది క్వశ్చన్ కాదక్కడ. పనిముట్టుకు బిహేవియర్ ఏంటి? పనిముట్టుకు ఆప్షన్ ఉందా ఏమన్నా? ఒక పనిముట్టుని వేడి గిన్నెలో పెడతావు, నాకొద్దు చల్ల నీళ్ళలో పెట్టు, ఐస్ వాటర్ పెట్టు, ఫ్రిడ్జ్ వాటర్లో పెట్టని అంటుందే పనిముట్టు? అనదు కదా. అట్లా ఉంది నీ ప్రశ్న. నీవు ఒక పనిముట్టువి. అహంకారము ఆత్మ చేతిలో ఒక పనిముట్టు. దీనికి వేరే ఆప్షన్స్ ఉండవు. అది ఎలా నడిపిస్తే నడుస్తుంది, నీ కర్మ ప్రకారము. కర్మ ప్రకారం అదే శీతోష్ణ సుఖ దుఃఖాలకి అతీతంగా ఉండాలి అంటారు. కానీ మన బాడీ అలాగా స్పందించడం లేదు కదా. ఎందుకని? ఎవరు నువ్వు? ఎవరు ఉండాలి? నిజంగా కనుక ప్రసూన అనేటువంటి ఇండివిజువల్ ఎంటిటీ కనుక ఉంటే అనుకోవచ్చు, there is no ప్రసూన, there is no individual entity. అసలు జీవుడే లేడు, ఉన్నదే ఆత్మ. అలా కనిపిస్తుంది. నువ్వు ఎంతసేపటికి ఈ ద్వైతంలో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, కష్టం వస్తే పరిగెత్తాలా, కష్టం వస్తే ఏం చెయ్యాలి అని అడుగుతున్నావు. నీ కష్టాలు ఎవరికి అంటున్నాడు మహర్షి?
నాకు నేనంటావు. ఆ నేనుందేమో చూడు, లేదు. ఇప్పుడు పొలం వచ్చి మొరపెట్టుకుందనుకో, నేను కష్టాల్లో ఉన్నానని నువ్వేమంటావు? ఉన్నది తాడు బాగా లేదు పొమ్మంటావు. అదే చెబుతున్నాడు మహర్షి కూడా. నీకు ఏ ఆప్షన్ లేదు, కారణం నీకు ఉనికి లేదు కాబట్టి. నీవు తెచ్చుకున్న పిడికడు ప్రారంభం అనుభవిస్తూ పోతున్నావు ఈ మాయలో. తీరా చూడపోతే ఎవరికి ప్రారంభించే అట్టివాడు ఎవడు లేడు. అంటే అనుభవం కూడా లేదు. ఏదీ ఆ లేదు. అనుభవం కూడా లేదు.